ఫ్రెండ్స్, మన సనాతన ధర్మంలో హిందూ మతంలో మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వివిధ ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. మన ఆరాధన విధానం చాలా ఫ్లెక్సిబుల్. హిందూ మతం కెట్టిన వాళ్ళు, అహంకారంతో ఉన్నవాళ్ళు మన ధర్మానికి రకరకాల భాష్యాలు చెప్పి హిందూ మతాన్ని కించుపరుస్తున్నారు. అయినా సనాతన ధర్మం సనాతన ధర్మమే. వ్యతిరేకంగా మాట్లాడిన వారి అంతరాత్మకు తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో. ఇటీవల మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్కు సింగపూర్లో యాక్సిడెంట్ అయింది. ఆ అబ్బాయిని కాపాడాలని పవన్ సతీమణి అన్నా లిజినోవా శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. జన్మతః క్రిస్టియన్ అయిన ఈమెకు శ్రీవారి మీద అసంచల భక్తి విశ్వాసాలు ఉన్నాయి. అందుకే మొన్న తిరుపతిలో ఈమె తలనీలాలు అర్పించుకున్నారు. కొంతమంది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. స్త్రీలు గుండు గీయించుకుంటే అనాచారమని, సాంప్రదాయ విరుద్ధమని చెప్పడం మొదలుపెట్టారు. నిజంగా హిందూ ధర్మం తెలిసిన వారు ఎవ్వరూ ఇలా మాట్లాడరు. గరికపాటి వారు చాలా గొప్ప పండితుడు, కానీ సనాతన ధర్మానికి ఆయన ప్రతినిధి కాదు. వావి వరుసలు లేని వారికి వేల సంవత్సరాల ఇతిహాస చరిత్ర కలిగిన సనాతన ధర్మానికి భాష్యం చెప్పే అర్హత లేదు. ఈ వక్ర భాష్యం ఆధారంగా డిప్యూటీ సీఎం పవన్ భార్యను ట్రోల్ చేయటం ఇంకా అన్యాయం. దేవునికి తలనీలాలు అర్పించడం ఒక గొప్ప వరం. అందున జన్మతః క్రిస్టియన్ అయిన అన్నా లిజినోవా హిందూ సాంప్రదాయాలను గౌరవించడం, ఆచరించడం చాలా గొప్ప. దయించి రాజకీయాలను పక్కన పెట్టి మంచిని మంచిగా చూడండి. మన సంప్రదాయాలను ఫాలో అవుతున్న వారిని గౌరవించడం మనకు ఒక గొప్ప సత్సంప్రదాయం. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్. థ్యాంక్ యూ.